ఎంత గొప్ప దేవుడవయ్యా, మట్టి నుండి మమ్మల్ని తీసిన దేవుడవు, మహిమపురంలోకి మమ్మల్ని నడిపిస్తున్నవాడా, నీకు స్తోత్రములయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా. ఇహలోక ఆశలతో అందులమైన మమ్మల్ని పిలిచినటువంటి దేవుడవు, పేరు పెట్టుకొని పిలిచిన వాడా నీకు వందనాలయ్యా. నీ అరచేతులపై మమ్మల్ని చెక్కుకొని ఉన్నవాడా నీకు స్తోత్రములయ్యా. నీవు పొందిన గాయముల చేతనే మాకు స్వస్థత లభించుచున్నది కనుక దేవా, ఎంత గొప్ప దేవుడవయ్యా. సుందరమైన నీ రూపమును ప్రభువా, కలువరి సిలువలో మా కొరకు నాయనా బలియాగముగా అర్పించిన వాడా నీకు స్తోత్రములయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా. నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? మా కొరకు బలియాగమైన దేవుడవు, మా కొరకు సిలువలో నలిగినటువంటి దేవుడవు నీవు కదా ప్రభువా. దేవా నీకు స్తోత్రములయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా. కసాయి గుద్దులతో, కొరడా దెబ్బలతో తండ్రి, ముళ్ళ కిరీటముతో, ముఖమున విమ్ముతో సమస్తాన్ని భరించావు కదయ్యా. అదంతయు కేవలము మా కొరకే కదయ్యా. ఎంత ప్రేమ నీదయ్యా. దేవా నీకు స్తోత్రములయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా. తన బిడ్డలకు ప్రాణం పెట్టిన ఒకే ఒక్క దేవా నీకు స్తోత్రములయ్యా. తండ్రి నీకు వందనాలు తెలియజేయుచున్నాం నాయనా. కాళ్ళకు మేకులతో, గాయాల చేతులతో, బల్లెపు పోటుతో, ఒళ్ళంతా రుధిరముతో దేవా ఆ ఘోరమైన సిలువ శిక్షలోనైనా నిర్దోషివైన నీవు మా కొరకు నలిగిన వాడా నీకు స్తోత్రములయ్యా. తండ్రి నీకు వందనాలంటూ దేవుని సమయంలో మనం ఆరాధించుకుందాం. నా కొరకు సిలువలో నలిగిన యేసయ్యా, నీ కొరకు నేనేమి నలిగినానయ్యా. యేసయ్యా నీ కొరకు నేనేమి నలిగినానయ్యా. నా కొరకు సిలువలో నలిగిన యేసయ్యా, నీ కొరకు నేనేమి నలిగినానయ్యా. యేసయ్యా నీ కొరకు నేనేమి నలిగినానయ్యా. నా కొరకు సిలువలో నలిగిన యేసయ్యా, నీ కొరకు నేనేమి నలిగినానయ్యా. యేసయ్యా నీ కొరకు నేనేమి నలిగినానయ్యా. అవును ప్రభువా, మా కొరకు సిలువలో నలిగిన వాడానికి స్తోత్రములయ్యా. నీ కొరకు మేము ఏమి నలిగినామయ్యా. మా కొరకు రక్తం కార్చిన వాడా నీకే స్తోత్రములయ్యా. మా కొరకు ప్రాణం పెట్టిన వాడా నీకు స్తోత్రములంటూ మనమందరం కూడా పూర్ణ హృదయంతో దేవుని ఆరాధిద్దాం.
కసాయి గుద్దులతో కొరడా దెబ్బలతో ముల్ల కిరీటముతో ముఖమున ఉమ్మితో కసాయి గుద్దులతో కొరడా దెబ్బలతో ముల్ల కిరీటముతో ముఖమున ఉమ్మితో మొయ్యలేని కొయ్య సిలువతో భారముగా నడచినావయ్యా మొయ్యలేని కొయ్య సిలువతో భారముగా నడచినావయ్యా యేసయ్యా నా కొరకు నలిగినావయ్యా నా కొరకు సిలువలో నలిగిన యేసయ్యా నీ కొరకు నేనే నలిగినానయ్యా యేసయ్యా నీ కొరకు నేనేమి నలిగినానయ్యా. అవును ప్రభువా, మా కొరకు కాళ్ళకు మేకులతో తండ్రి, గాయాల చేతులతో పల్లెపు పోటుతో ఒళ్ళంత రుధిరములో ఘోరమైన శిలువ శిక్షలు నలిగిన దేవా నీకే వందనాలయ్యా, స్తోత్రములంటూ అందరం కూడా దేవుని కనపరుద్దాం. కాళ్ళకు మేకులతో గయాల చేతులతో పల్లెపు పోటుతో ఒళ్ళంత రుధిరముతో కాళ్ళకు మేకులతో గయాల చేతులతో పల్లెపు పోటుతో ఒళ్ళంత రుధిరముతో ఘోరమైన శిలువ శిక్షతో నిర్దోషివి నలిగినావయ్యా ఘోరమైన శిలువ శిక్షతో నిర్దోషివి నలిగినావయ్యా యేసయ్యా ప్రాణము నర్పించినావయ్యా. అందరం కలిసి పడదాం. నా కొరకు సిలువలో నలిగిన యేసయ్యా నీ కొరకు నేనేమి నలిగినానయ్యా యేసయ్యా నీ కొరకు నేనేమి నలిగినానయ్యా. అవును ప్రభువా, సిలువలో నీవు బాధైనను శ్రమైనను హింసైనను కౌరవైనను వస్త్రహీనతను ఉపద్రవం ఏదైనను ప్రభువా మా కొరకు భ్రమించి అయ్యా నీ ప్రేమను మా నుంచి ఎవరు వేరు చేయలేదు కదయ్యా. దేవానికి స్తోత్రములు. బాధైన శ్రమైన హింసైన కరువైన వస్త్రహీనతైన ఉపద్రవమేదైనా బాధైన శ్రమైన కరువైన వస్త్రహీనతైన ఉపద్రవమేదైనా నీ ప్రేమను వేరు చేయవు నిన్ను ఎడబాప నేరవు నీ ప్రేమను వేరు చేయవు నిన్ను ఎడబాప నేరవు యేసయ్యా ఎన్నడు ఎడబాప నేరవు. నా కొరకు సిలువలో నలిగిన యేసయ్యా నీ కొరకు నేనేమి నలిగినానయ్యా యేసయ్యా నీ కొరకు నేనేమి నలిగినానయ్యా. నా కొరకు సిలువలో నలిగిన యేసయ్యా నీ కొరకు నేనేమి నలిగినానయ్యా యేసయ్యా నీ కొరకు నేనేమి నలిగినానయ్యా. అవును దేవా, మా కొరకు సిలువలో నలిగినటువంటి గొప్ప దేవా నీకు స్తోత్రములయ్యా. తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఎంత గొప్ప దేవుడవయ్యా. అనేకుల పాపమును బట్టి నైనా సిలువలో నీవు బలి అయిన వాడా నీకు స్తోత్రములునైనా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది.
దేవుని నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి కొద్ది క్షణాలు దేవుని జీవ గ్రంథంలో నుండి ఈ గుడ్ ఫ్రైడే, ఈ శుభ శుక్రవారంలో ఆ శిలువ మ్రానుపై యేసయ్య మాట్లాడిన 7 మాటల్ని ధ్యానిద్దాం. మొట్టమొదటిగా ఈ మాటల్ని మనం ధ్యానించేటప్పుడు శిలువ మీద యేసయ్య ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఆయన శిలువ మ్రాను మీద వ్రేలాడుతూ ఈ మాటలు పలికారు అన్నది మనం కొద్ది నిమిషాలు చూడాలి. చూడండి, మొట్టమొదటిగా శిలువ మ్రానుపై యేసయ్యను శిలువ వేసినప్పుడు ఆ క్షణాన ఆయన పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే, 2 చేతులు ఆ శిలువ మ్రానుపై కొట్టబడ్డాయి, కాళ్ళలో మేకులు దిగగొట్టబడ్డాయి, ఆ మోకాళ్ళు 45 degrees యాంగిల్లో వంచబడి శరీరము శిలువ మ్రాను మీద వ్రేలాడుతూ ఉంది. ఆ క్షణాన ఆయన శరీర బరువంతా కూడా ఈ థైస్ మీద ఆధారపడి ఉంటుందంటే, ఎందుకంటే మోకాళ్ళు లేదా కాళ్ళు స్ట్రైట్గా లేకపోవడం వల్ల ఆ మోకాళ్ళు వంగిన 45 degrees కోణములో అవి వంచబడి సిలువ వేయడం వల్ల ఆ శరీరం అంతా కూడా ఈ లోయర్ పార్ట్ మీద ఆధారపడి ఉంటుందట. క్షణానికి ఈ చేతుల్లో ఉన్న ఈ రిబ్ కేజ్ ఉన్న శక్తి అంతా విహీనమైపోయి శరీరం అంతా కూడా ఆ మెయిన్ వెయిట్ అంతా కూడా ఈ రిబ్ కేజ్ పైన పడుతుందట. ఆ క్షణంలో వేలాడుతున్న శరీరము, క్రిందకి వేలాడుతున్న ఆ శరీరము ఆ రిబ్ కేజ్పై ఒక తెలియని భారం ఉండడం వల్ల శ్వాస పీల్చుకోవడానికి కూడా చాలా యాతన పడాలట. నెక్స్ట్ శ్వాస పీల్చుకోవాలంటే ప్రభువారు ఏమి చేయాలంటే ఆ కాళ్ళని బలముగా క్రిందకి నొక్కి శరీరాన్ని ఒక్కసారిగా కొద్ది ఇంచులు పైకి లేపుకోవాలట. శరీరం కొంచెం పైకి లేచినప్పుడు ఆ రిబ్ కేజ్ ఒక రిలాక్స్డ్ పొజిషన్కి వచ్చినప్పుడు నెక్స్ట్ శ్వాసను పీల్చుకుని మరలా శరీరం అంతా క్రిందకి కూలబడిపోతుందట. ఒక్కొక్క శ్వాస పీల్చుకోవడానికి కాళ్ళని గట్టిగా అదిమి పట్టి శరీరాన్ని పైకి లేపి నెక్స్ట్ శ్వాస పీల్చుకోవాలి. కాళ్ళని కిందికి అదిమి పట్టినప్పుడు ఆల్రెడీ అక్కడ మేకులు దిగగొట్టబడి ఉన్నాయి. మరింత పెయిన్ టు బ్రింగ్ ద హోల్ బాడీ ఈవెన్ 1 inch హయ్యర్ శ్వాస పీల్చుకోవడానికి. చాలాసార్లు సిలువలో 7 మాటలు మనం చదువుతాం. మొదటి మాట, 2వ మాట, 3వ మాట. కానీ ఆ ఒక్కొక్క మాట పలకడానికి, మాటను ప్రక్కన పెట్టిన శ్వాస పీల్చుకోవడానికే ఆయన అంత యాతన పడాల్సి వచ్చింది. Now try to listen these words with the backdrop of that physical situation. అటువంటి శారీరకమైన పరిస్థితుల్లో, అటువంటి యాతనకరమైన పరిస్థితుల్లో when he is going through those excruciating pain, ఆయన ఈ మాటలు చెప్పారు. చూడండి, ఎంత విలువైన మాటలు ఈ మాటలు. జీవితాన్ని మార్చిన మాటలు. అక్కడే శిలువ మ్రానుపై 2 దొంగల్లో ఒక దొంగ ఆ 7 మాటల్ని విన్నాడంతే. ఇంతకుముందు ఎప్పుడు యేసయ్యతో వెళ్ళి యేసయ్య ఇచ్చిన అద్భుతమైన ప్రసంగాలు లేకపోతే అద్భుతమైన సాక్ష్యాలు కూడా చూడలే ఈ దొంగ. తన జీవితం అంతా అల్లరి చిల్లరతో లేకపోతే దోపిడీలతో, హత్యలతో జీవించిన ఈ దొంగ కేవలం ఆ 7 మాటలు విని తన జీవితాన్ని మార్చుకుని యేసుతో కూడా పరదేశుకు వెళ్ళే మొట్టమొదటి బిడ్డయ్యాడు. ఎంత అమూల్యమైన మాటలు చూడండి. ఈ మాటలు చెప్పే ముందు యేసయ్య ఎందుకు సిలువ ఎక్కాల్సి వచ్చిందో కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనాదిగా ఆదికాండపు మొదటి అధ్యాయాల్లో దేవుడు తన అరచేతులపై చెక్కుకున్న ఆదాము అవ్వలు అద్భుతమైన ఏదైనా వనాన్ని ఆ చేతిలో పెట్టి, వీటన్నిటిని నీకు ఇస్తున్నాను, ఈ సకల వృక్ష ఫలములు నీవే, ఆ పండు మాత్రము ముట్టుకోవద్దు, ఆ ఒక్క పండు, నిషేధించబడిన ఆ పండు నీవు తిన్నప్పుడు అది నీకు మంచిది కాదు అని దేవుడు చెప్పినప్పుడు ఆదాము ఆ ఒక్క ఆజ్ఞను పాటించలేక సాతాను పెట్టిన ప్రలోభాలతో ఆ టెంప్టేషన్లో పడిపోయి తను ఆ పండును తిని
లేదా అవ్వ ఆ పండును తిని తిరిగి ఆదాముకిచ్చి ఆ మొదటి ఆది దంపతులు పాపమనే కోపములో పడిపోయారు. దే బ్రాట్ ద ఎటర్నల్ డామినేషన్ ఆఫ్ హెల్ అండ్ పనిష్మెంట్. ఆ సమయంలో నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్న మానవాళిని మనము చేసిన పాపశాపాలని ఆయన భుజాలపై వేసుకుని ఆయన భరించి మనల్ని నిత్యత్వానికి చేర్చాలని మహిమపరపు సౌభాగ్యాన్ని విడిచిపెట్టి దేవర సేవక దేవగణాల స్తోత్రాలను విడిచిపెట్టి ఈ లోకానికి ఒక రిక్తునిగా వచ్చారు యేసయ్య. చాలామంది పుట్టినప్పుడు ఈజ్ బోర్న్ టు గ్లోరీ, ఈజ్ బోర్న్ టు పవర్ అని చెప్తూ ఉంటారు. ఈజ్ బోర్న్ టు డేర్ అని చెప్తూ ఉంటారు. కానీ ప్రపంచ చిత్రపటంలో అదాము మొదలుకొని ఈనాటి వరకు చూచిన అందరిలో ఒకరు పుట్టినప్పుడు ఒకే ఒక మాట చెప్పబడింది, ఏమిటంటే ఈజ్ బోర్న్ టు డై. ఆయన చనిపోవడానికి పుడుతున్నారు. అదేమిటి, లోకంలో అందరూ చనిపోతారు కదా, కానీ ఈయన చనిపోవడానికే పుడుతున్నారని ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు? ఎందుకంటే అందరి మరణము వేరు, ఈయన మరణిస్తున్న ఈ ప్రత్యేకమైన మరణం వేరు. ఈ మరణం లేదా ఈ శిలువ యాగం నీ కోసం నా కోసం. ఎన్నో వేదాలలో కూడా చెప్పబడి ఉన్నదట, సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం ఆవశ్యకతే తద్రక్తం పరమాత్మానాం పుణ్యదాన బలియాగ. విశ్వమానవాళి పాపశాపాల నుండి విడిపించబడాలంటే ఓ పరిశుద్ధుడు రావాలి. ఆ పరిశుద్ధుడు కూడా జన్మకర్మ పాపములు లేనివాడై, కామద్రోహ మదమాశ్చర్యములు జయించిన వాడై, తన జన్మలో కానీ తన క్రియలో కానీ పాపము లేనివాడిగా ఉంటే అటువంటి పరిశుద్ధుడు తను కూడా ఆనందముతో తను రక్త ప్రోక్షణ చేసినప్పుడే మానవాళికి విమోచన. అటువంటి బలియాగాన్ని జరిగించడానికే యేసు ఈ లోకంలోకి వచ్చారు. ఈజ్ బోర్న్ టు డై. ఆ శుభగడియలే ఈ గుడ్ ఫ్రైడే క్షణాలు. ఒక మనిషిని ఘోరాతి ఘోరంగా ఛిద్రాతి ఛిద్రంగా ద మోస్ట్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ గుండా వెళ్ళినప్పుడు ఈ లోకము ఆ శుక్రవారాన్ని ఏమని పిలిచిందంటే శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ఎందుకంటే ఈ ఫ్రైడే ద్వారా దేవుడు జరిగించిన ఈ యాగం ద్వారా మాత్రమే మానవాళికి మోక్షం దొరికింది. ప్రియమైన దేవుని బిడ్డ, దిస్ ఆల్ జర్నీ ఈజ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. ఆదికాండములో దేవుడు ఆ తర్వాత ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండం మనం చూసినప్పుడు లేవీకాండంలో దేవుడు తన బిడ్డలకి ఒక ఆరాధనా క్రమాన్ని అమరుస్తూ ఏర్పాటు చేస్తూ దేవుణ్ణి దరిచేరాలంటే ఈవెన్ టు అప్రోచ్ గాడ్ వారు 5 బలులు చేయాల్సి ఉన్నది. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. చూడండి, మొదటి 2 థ్యాంక్ యూ లార్డ్ అని చెప్తాయి. దహన బలి అంటే మామూలుగా దేవుణ్ణి అప్రోచ్ అవ్వాలంటేనే ఒక బలి నిత్యము అక్కడ వెలుగుతూ ఉండాలి. ఆ బలిపీఠంపై అగ్ని ఆరిపోకూడదు అని రాయబడి ఉన్నది. దహన బలి తను వెలిగించి అప్పుడే దేవుని సన్నిధికి రాగలడు. నైవేద్య బలి దేవుడు చేసిన ఇచ్చిన అనేకమైన వాటిలో తిరిగి కృతజ్ఞతగా ఆయన సన్నిధికి తీస్తూ గ్రాటిట్యూడ్. ఫస్ట్ 2 థ్యాంక్ యూ లార్డ్ అని చెప్తూ ఉన్నాయి. లాస్ట్ 3 మాత్రం సారీ లార్డ్, నేను పాపము చేశాను. సమాధాన బలి అయినా, అపరాధ పరిహారార్థ బలి అయినా, పాప పరిహారార్థ బలి అయినా సారీ లార్డ్ అని చెప్తూ ఉన్నాయి. అన్ని సంవత్సరాలుగా అనేక జంతువుల్ని వధిస్తూ వారి పాప క్షమాపణ కోసం రక్తాన్ని చిందిస్తూ వచ్చారు. కానీ హెబ్రీల పత్రికలో దేవుడు అన్నాడు, ఎడ్ల యొక్కయో గొర్రెల యొక్కయో రక్తము పాపమును ఆపజాలదు. ఆ మాట రాసిన వెంటనే హెబ్రీలకు 10వ అధ్యాయంలో క్రింద ఒక మాట రాయబడి ఉన్నది. అయితే పుస్తకపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి, ఇదిగో నేను వచ్చి ఉన్నాను నీ చిత్తము నెరవేర్చుటకు అనే మాటను చూస్తాం. ఎప్పుడైతే అవన్నీ కెనాట్ సాటిస్ఫై ద రియల్ పెనాల్టీ ఆఫ్ సిన్ అని చెప్పబడిందో దాని వెంటనే యేసయ్య హెబ్రీలు 10లో పలుకుతున్న మాట, అయితే నీవు ఒక శరీరమును అమర్చావు, ఇదిగో నేను వచ్చి ఉన్నాను నీ చిత్తము నెరవేర్చడానికి. ఆయన చిత్తము ఏమిటంటే విశ్వ మానవాళికి తన ప్రియ కుమారుని రక్త ప్రోక్షణ ద్వారా మోక్ష మార్గాన్ని చేర్చాలని. ఆ ప్రక్రియ జరిగిస్తున్న క్షణాలే ఈ గుడ్ ఫ్రైడే,
ఈ శుభ శుక్రవారం ఇది నీ కోసం, నీ పాప విమోచన కోసం. ఒక్కసారి గనుక ఆయన నిరాకరిస్తే, ఒక్కసారి గనుక ఆయన నేను ఎక్కను ఈ సిలువ అని చెప్తే, నువ్వు నేను మన సిలువలు ఎక్కాల్సి వచ్చేది. వీ హ్యావ్ టు పే దట్ పెనాల్టీ. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది గ్రహించాలి అని కోరుతూ ఉన్నాను. ఒక దైవజనుడు ఏమన్నారో తెలుసా అండి? ప్రపంచంలో ఎన్నో మతాలు ఉండొచ్చు, అన్ని చోట్ల ఖాళీ సిలువ, నిండిన సమాధి. కానీ ఒక్క క్రైస్తత్వంలోనే నిండిన సిలువ, ఖాళీ సమాధి. Whoever entered the horizon of this universe, for everyone there is grave. అక్కడ బోర్డు పెట్టారు, RIP, రెస్ట్ ఇన్ పీస్. ప్రతి ఒక్కరు చనిపోయారు. ఒకే ఒక్కరు మరణాన్ని జయించి, మరణమా నీ ముల్లెక్కడా అని మృత్యుంజయుడిగా నిలబడింది ఒకే ఒక్కరు, ఆయన యేసయ్య. సో ద రియల్ బ్యూటీ ఆఫ్ క్రిస్టెండమ్ ఈజ్ దిస్: నిండిన సిలువ, ఖాళీ సమాధి. ఈ రోజున ఈ భయంకరమైన సిలువ యాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక మాటను గుర్తుపెట్టుకుందాం. రోమన్ సైనికులట వాళ్ళ సామ్రాజ్యాన్ని స్థాపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చిన ఒకే ఒక ప్రిన్సిపల్ ఏమిటంటే, ప్రజల్ని భయభ్రాంతులను చేయాలి. రోమ్ అనగానే, రోమన్ ఎంపరర్ అనగానే వారి హృదయాంతరాలలో వణుకు పుట్టాలి అని, ఏ విధంగా వీళ్ళని భయపెట్టాలి అని వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళు కనిపెట్టినదే ఈ సిలువ. ద మోస్ట్ క్రూయల్ పనిష్మెంట్ దట్ ఈస్ వి ఎవర్ విట్నెస్ ఆన్ ద క్యాన్వాస్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్. రోమీయులు మాత్రమే కనిపెట్టారు అటువంటి భయానకమైన సిలువ. యేసయ్యను సిలువ వేసిన తర్వాతంట ఆ రోమన్ గవర్నరే ఉత్తరం రాశారట చక్రవర్తికి, ఆ సిలువ యాగాన్ని చూడలేక. ఆ తర్వాత ఎవరికి కూడా ఆ విధంగా సిలువ వేయలేదట. ద ఫస్ట్ అండ్ లాస్ట్, ద రియల్ పవర్ అండ్ ద క్రూయల్టీ అండ్ ద పెనాల్టీ ఆఫ్ క్రాస్ టిల్ ద లాస్ట్ బిట్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై జీసస్ క్రైస్ట్. అటువంటి సిలువలో ఆయన వ్రేలాడుతూ, నెక్స్ట్ శ్వాస తీర్చుకోవడానికి కూడా నరకయాతన పడుతూ, ఆ సిలువలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి మాట, సిలువలో యేసయ్య మాట్లాడిన మొట్టమొదటి మాట నేను చదువుతూ ఉన్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. వాట్ ఎ వర్డ్! భయంకరమైన ఛిద్రమైపోతున్న ఆ శరీరంతో జోడు కొయ్యల మధ్య ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడుతూ, ఒక శాపగ్రస్తునిలా వ్రేలాడుతూ, జోడు కొయ్యల మధ్య హింసించబడి రక్తసిక్తమైపోతున్న, శ్వాస పీల్చుకోవడమే బహు కష్టమైన క్షణంలో తను శీలలు గొట్టుతున్న బిడ్డల కళ్ళల్లోనికి చూస్తూ ఆయన అంటూ ఉన్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మొట్టమొదటి మాట, ద గ్లోరీ ఆఫ్ ఫర్గివ్నెస్. సిలువ నుండి మనం వింటూ ఉన్న మొట్టమొదటి మాట ఒక అద్భుతమైన క్షమ గురించి, ఎల్లలు లేని విశ్వాంతరాలను తాకుతూ ఉన్న అద్భుతమైన క్షమతో నిండిన మాట. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, క్షమించుము. ఈ రోజున ఈ మాట వింటూ ఉన్న నీవు ఏదో ఒక పరిస్థితుల్లో, ఏదో ఒక సమయాల్లో, ఏదో ఒక సందర్భంలో ఎవరి పట్ల తీవ్రమైన ఆగ్రహాన్ని పెట్టుకుని ఉంటావు. ఎవరో నీ జీవితంలో చేసిన పనిని క్షమించలేనంతగా నీ హృదయాంతరాలలో బాధపడుతూ ఉండొచ్చు. సిలువలో నుంచి వస్తూ ఉన్న మొట్టమొదటి మాట మనకేం చెప్తుందంటే, క్షమించు. నౌ దట్ ఈస్ అ రియల్ క్రిస్టియన్ ఆస్క్. క్రైస్తవ జీవితంలో నడుస్తూ ఉన్న మనం ఇది నేర్చుకోవాలి. మన హృదయంలోనికి చూచినప్పుడు దర్ షుడ్ బి నో రెసిడ్యూస్. ఈ రోజున ఎవరి వైపు చూచినా ఆ బిడ్డ నీకెంత ద్రోహమైనా చేసి ఉండొచ్చు, క్షమించు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అన్నా ఇది నువ్వు చెప్పడం ఈజీ, బట్ డూ యూ నో ద కైండ్ ఆఫ్ వాక్ ఐ వెంట్ త్రూ, ద కైండ్ ఆఫ్ పాత్ ఐ ట్రావెల్డ్, యూ డోంట్ నో అని నువ్వు చెప్పచ్చు. చూడండి, ఈ ప్రపంచంలో దేవుని బిడ్డగా మొట్టమొదటిగా మనం ఆనందించాల్సిన గొప్ప మాట ఏమిటంటే,
నిత్యత్వం మన కొరకు భద్రపరచబడి ఉన్నది. ఈ లోకంలో మనం జీవించేది 80, 90, 100 సంవత్సరాలే. తర్వాత రక్షణ పొందిన మనము, రక్షణను కాపాడుకుంటున్న మన కొరకు నిత్యత్వమే భద్రపరచబడి ఉన్నది. ఈవెన్ అన్ అమెరికన్ ప్రెసిడెంట్ విత్ ఆల్ హిస్ గ్లోరీ, హీ ఓన్లీ లివ్స్ జస్ట్ 4 years or 8 years. కానీ దేవుని బిడ్డలుగా నిత్యత్వంలో మనం జీవించబోతూ ఉన్నాం. గాడ్ గేవ్ దట్ అల్టిమేట్ గిఫ్ట్. దాని ముందు ఈ లోకంలో ఏమీ కూడా నష్టాలే కావు, కష్టాలే కావు. క్షమించడం నేర్చుకోవాలి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఒక్క నిమిషం ఆలోచిద్దాం. రోమన్ సైనికులకు తెలియదా అండి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో? ఈయనెవరో వచ్చి కొత్త మతాన్ని బోధిస్తూ ఉన్నారు, లేకపోతే ఈయనెవరో వచ్చి రాజ్యాన్ని స్థాపించేలా ఉన్నారు, ఇతనితో మనకి డేంజర్ అని చెప్పి అటు ప్రధాన యాజకులు, అలనాటి ప్రధాన యాజకులు అటువంటి రోమన్ గవర్నమెంట్స్తో కలిసి లేనివన్నీ ఆయన మీద మోపి, చూడండి బిగినింగ్లో ఏమని ఉంటుందంటే, ఆ పిలాతు చేతులు కడిగి వేసుకుంటాడు. ఈయన నిరపరాధి, ఈయనలో నాకు ఏ ద్రోహము కనిపించట్లా. అయినా వాళ్ళ మాట వినలా. కనీసం కొన్ని హేరోదు దగ్గరికి పంపిస్తే, గలీల్లో ఉన్న హేరోదు దగ్గరికి పంపిస్తే అక్కడ న్యాయం దొరుకుతుందని పిలాతు అటు పంపిస్తే అతను కూడా తిరిగి మరలా వెనక్కి పంపించేస్తాడు. పిలాతుకి ఇంకా అర్థం కాల. హీఈస్ ట్రయింగ్ హిజ్ లెవెల్ బెస్ట్ సమ్హౌ టు రిలీజ్ హిమ్. ఇంకొక మాట అంటాడు, ప్రతి పస్కా పండుగలో ఒక దొంగని విడుదల చేయడం ఒక ఆచారం కదా, పోనీ యేసుని విడుదల చేద్దాం, కొన్ని కొరడా దెబ్బలు కొట్టించి పంపించి వేస్తాను. అయినా వాళ్ళు ఒప్పుకోలా. బందిపోటు బరబ్బాను విడుదల చేయండి, యేసును సిలువ వేయండి. బహుశా ఆ రోజున బరబ్బా అరుపులు విని ఆశ్చర్యపోయి ఉంటాడు. నాకెంత ఫాలోయింగా, నన్ను విడిపించాలని ఇంతమంది ఏకకంఠంతో అరుస్తూ ఉన్నారా? అసలు ఆ యేసు ఎవరు? ఆయన ఎందుకు సిలువ వేయమంటున్నారు? ఇక్కడ సర్ప్రైజ్డ్. చూడండి, ఏ రోజున రక్షకుణ్ణి సిలువ వేయండి, ఒక దొంగను విడిచిపెట్టండి అని అడుగుతూ ఉన్నారో, యు నో దేర్ హార్ట్స్. వాళ్ళకి తెలియదా అండి ఏం చేస్తూ ఉన్నారు? దే నో ఎవ్రీథింగ్. ఇన్స్పైట్ ఆఫ్ దాట్ యేసే అడుగుతున్నారు, వీడిని క్షమించు. మొట్టమొదటి మాట మనకి చెప్తూ ఉన్నది ఏమిటంటే, క్షమాగుణాన్ని నేర్పుతుంది. శిలువ మ్రాను మీ నుండి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏమిటంటే క్షమాగుణం. నేను ఇందాక చెప్పాను చూడండి స్టార్టింగ్లో, బైబిల్ ఆ చివరి నుండి ఈ చివరి వరకు నీకు తెలియకపోయినా పర్వాలేదు, వేల వాక్యాలు మస్తిష్కంలో నింపిన ఒక్క వాక్యము కూడా హృదయంలోకి రాకపోతే ఆ జీవితం శూన్యం. ఈ నిన్నటి రాత్రి గెత్సెమనే ప్రార్థన జరిగింది. ఆ ప్రార్థనలో చూసాము, యేసయ్యని ఇద్దరు అమ్మేస్తూ ఉన్నారు. యేసయ్యతో పాటు తిరిగి అద్భుతాలు చూచి ఆయన యొక్క గొప్ప గొప్ప ప్రసంగాలు విని, లాజరు బయటికి రా అనగానే సజీవముగా చనిపోయిన 4 రోజులు సమాధిలో ఉంచబడిన లాజరు సజీవుడిగా బయటికి వస్తూ ఉన్న క్షణాలు చూచాడు ఇస్కరియోతు యూదా. కానీ వాటికంటే 30 వెండి నాణాలు గొప్పగా కనిపించాయి. ఓ స్త్రీ తన జీవితం మార్చబడిన జీవితంతో యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఆయన తలపై పోసి ఆయన పాదాలను తన శిరోజాలతో కడుగుతూ ఉంటే, ఎందుకు ఈ అత్తరు బుడ్డిని అత్యధిక వెలకమ్మి బేదలకి ఇవ్వచ్చు కదా అంటాడు. చూడండి, యేసయ్య కంటే అత్తరు బుడ్డే విలువైనదిగా కనిపించింది ఇస్కరియోతు యూదాకి. నిత్య రక్షణ కంటే 30 వెండి నాణాలే గొప్పవిగా కనిపించాయి. తను ధనానికి అమ్మేశాడు. తర్వాత వచనాలు చూస్తే పేతురు భయానికి అమ్మేశాడు యేసయ్యని. చిన్న బిడ్డ ముందు ఈయన తెలియదు అన్నాడు. చూడండి, మీరు బైబిల్ని జాగ్రత్తగా గమనిస్తే యేసయ్య సువార్తలను చూస్తూ ఉంటే స్టార్టింగ్లో 1000 మంది, 5 రొట్టెలు 2 చేపలు ఆయన అద్భుతంగా చేసినప్పుడు 5,000 మంది అక్కడ ఉన్నారట, పురుషులు మాత్రమే. But as he is continuing his journey, he is approaching closer and closer to the cross. సిలువ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఎవరు లేరు. ఆ శిష్యులు కూడా వెళ్ళిపోయారు, భయకంపితులై పారిపోయారు. ఆ గెత్సెమనే వనంలో 3 పిలిచారు to come to the next level and they seek their help to pray for him. గాఢ నిద్రపోతూ ఉన్నారు. Now when Jesus coming closer and closer to the cross, all his companions disappeared from the picture. ఈ రోజున ఎలా ఉన్నది నీ యొక్క జర్నీ? ప్రతి దినము సిలువనెత్తుకుని నన్ను వెంబడించువాడే నాకు శిష్యుడు. తను తాను ఉపేక్షించుకుని నన్ను వెంబడించువాడే
నా శిష్యుడు, లేకపోతే నువ్వు శిష్యుడు కానేరవు అన్నారు. ఈ సిలువ మీద ఆయన మాటలాడిన మాటలు, ఆ 7 మాటలు విని ఒక దొంగే తన హృదయాన్ని మార్చుకోగలిగాడు. మొట్టమొదటి మాట క్షమ. ఆయన క్షమిస్తూ ఉన్నప్పుడు దొంగ ఆయన మొమ్ములోనికి చూస్తూ ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఏ పాపము చేయని ఈయన ఇంత ఘోరాతి ఘోరంగా సిలువ వేస్తూ ఉంటే క్షమించు అని ఎలా అలగరుగుతున్నాడని అతని హృదయాంతరాల్లో మౌనంగా ఒక అంతర్మదనం జరిగింది. ఆ నిజమైన ప్రక్షాళన నుంచి బయటకు వచ్చిన మారు మనస్సు కలిగి ఓ బిడ్డ బయటకు వచ్చాడు. అదే మనం రెండవ మాట చూస్తూ ఉన్నాం. యేసయ్య సిలువలో పలికిన రెండవ మాట లూకా సువార్త 23:43లో ఈ విధంగా రాయబడి ఉంది. చూడండి, లూకా సువార్త 23:43లో ఈ విధంగా రాయబడి ఉన్నది. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైష్లో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చూడండి, రెండవ మాట. మొదటి మాట క్షమను సూచిస్తూ ఉంది. తన శత్రువుల్నే, చేతిలో శీలలు కొడుతున్న శత్రువుల్నే క్షమించమని అడిగిన యేసయ్య మాట చూశాం. ఒక్కొక్కసారి మనల్ని ప్రేమించే ప్రియుల్నే, మన జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన జీవిత భాగస్వాములను, జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా క్షమించలేని బిడ్డలుంటారు. మొట్టమొదటి మాట డిమాండింగ్ దట్ రియల్ ఫర్గివ్నెస్. క్షమించలేకపోతే నీవు పరిపూర్ణమైన క్రైస్తవుడు కాలేవు. దట్ ఫస్ట్ వర్డ్ యేసయ్య సిలువ నుంచి వచ్చిన మాట. రెండవ మాట ఇప్పుడే చదివాము. ఆ దొంగతో యేసయ్య అంటూ ఉన్నారు, నేడు నీవు నాతో కూడా పరదైష్లో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎందుకండి ఆ మాట ఎందుకు అతనితో పలికారు యేసయ్య? చూడండి, ఆ దొంగ అంటున్న మాటలు. వ్రేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పాను. చూడండి, రెండవ దొంగలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే, ఒక దొంగ గద్దించి, నువ్వు దిగు, మమ్మల్ని కూడా రక్షించు, ఈ బాధ భరించలేకపోతున్నాం, ఈ పెయిన్ భరించలేకపోతున్నాం, డూ సంథింగ్ ఇఫ్ యువర్ రియల్లీ గాడ్ అని ఒక కండిషన్ పెడుతున్నాడు. ఒక కండిషనల్ క్రిస్టియన్గా నువ్వు దిగితే, నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షిస్తే అప్పుడు నమ్ముతాను అని చెప్తూ ఉన్నాడు రెండవ దొంగ. ఈజ్ ఎ కండిషనల్ క్రిస్టియన్. హబక్కూకు ఏమన్నాడో తెలుసా అండి? 3వ అధ్యాయం 17వ వచనంలో, అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదనంటాడు. చూసారా? నో కండిషన్స్. అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింకపోయినా, ఏమీ జరగకపోయినా నేను నా దేవుని యందు ఆనందిస్తాను. ఆయనే నా రక్షణకర్త. ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయను, ఉన్నత స్థలముల మీద నన్ను నడిపింపజేయను. నో కండిషన్స్ హబక్కూకు చెప్తూ ఉన్నాడు. ఈ దొంగ మాత్రం కండిషన్స్ పెడుతూ ఉన్నాడు. కానీ రెండవ దొంగ మొట్టమొదటిగా అంత బాధలో, వేదనలో కూడా మొదటి వాణిని గద్దించి, నీవు దేవునికి భయపడవా? మనము అదే శిక్షావిధిలో ఉన్నాం, మనకిది న్యాయమే. లుక్ ఎట్ హిజ్ ఇంటిగ్రిటీ, ఆనెస్టీ. అప్పుడు యేసయ్య మమ్ములోనికి చూస్తూ అన్నాడు, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదనము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనెను. వాట్ ఎ స్టేట్మెంట్! ఇదే మాటని యేసయ్య కొద్ది రోజుల ముందు, ఇదే వారంలో కొద్ది రోజుల ముందు ఆ శిష్యులతో నడిచి వస్తూ ఈ మాటను చెప్తారు. మనిషి కుమారుడు పాపల చేతికి అప్పగించబడిపోతూ ఉన్నాడు. ఆయన్ని వారు సిలువ వేస్తారు, ఆయన చనిపోతారు, మరణిస్తారు, మరలా 3వ దినాన లెగుస్తారు అని చెప్తే వాళ్ళు దారిలో వెళ్తూ ఈ మాటలు ఏం పట్టించుకోకుండా మనలో ఎవడు గొప్పవాడు అని డిస్కస్ చేసుకున్నారట. వెన్ గాడ్ ఈజ్ బ్రింగింగ్ ద మోస్ట్ వైటల్ ట్రూత్, దే ఆర్ నాట్ ఏబుల్ టు గ్రాస్ప్. ఎన్ని అద్భుతాలు చూశారు, ఎంతగా యేసయ్యతో తిరిగారు, కానీ ఇక్కడ ఆ అద్భుతాలు చూడలేదు, ఆ ప్రసంగాలు వినలేదు. సిలువలో ఇంకా చెప్పాలంటే ఈయన రెండవ మాట మాట్లాడుతున్న టైంలో అతను విన్న మాటల్లో ఒక్క మాట, ఆ మొట్టమొదటి మాట వినగానే రెండవ మాట అతని నోట్లోంచి వస్తుంది. దానికి యేసయ్య సమాధానం చెప్తున్నారు. ఆ ఒక్క మాట
దొంగని మార్చగలిగిందండి. కరడుగట్టిన ఆ హృదయాన్ని కరిగించగలిగింది. నిజంగా జీవవాక్కులు, కొన్ని వాక్కులైనా నిజముగా విని హృదయాంతరాలోనికి వాటిని తీసుకుని వాటిని గ్రహిస్తే మన జీవితాలు మారుతాయి. ఆ దొంగలో ఉన్న గొప్ప విషయం ఏమిటో తెలుసా అండి? ఆ తర్వాత మనం ఆ ఈస్టర్ రోజున మరణాన్నే జయించి మృత్యువునే జయించి వారి ముందు నిలబడి ఖాళీ సమాధి సాక్ష్యం ఇస్తుంది. అలా నిలబడిన తర్వాత కూడా ఆయనతో పాటు వచ్చిన తోమా నమ్మలేకపోతూ ఉన్నాడు. నేను నమ్మను, నా వ్రేళ్ళు తీసి ఆయన చేతుల్లో పెడితే కానీ నేను నమ్మనంటూ ఉన్నాడు తోమా. పునరుత్థానుడైన యేసయ్యను కూడా నమ్మలేకపోతూ ఉన్నాడు తోమా. యేసయ్య శిష్యుడు రక్తసిక్తమై తలలు వాల్చేస్తూ మృత్యుకోరల్లోనికి వెళ్ళిపోబోతున్న యేసయ్యలో కూడా మృత్యుంజయుడిని చూచి, ప్రభువా నీవు లెగుస్తావయ్యా, మరణాన్ని జయిస్తావు, తిరిగి రాజ్యంతో వస్తావు, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చాలంటూ ఉన్నాడు. లుక్ ఎట్ దట్ ఫెయిత్. తలలు వాల్చి మృత్యుకోరల్లోకి రక్తసిక్తమై మృత్యు ఒడిలోనికి జారిపోతున్న యేసయ్యలోనే మృత్యుంజయుడిని చూడగలిగాడు ఓ దొంగ. తోమా ఆయన శిష్యుడు మృత్యుంజయుడిని కూడా నమ్మలేకపోతూ ఉన్నాడు. వాట్ ఎ డిఫరెన్స్. రెండవ మాట, ద గ్లోరీ ఆఫ్ రిడెంప్షన్. అంటే నిజమైన మారు మనస్సు పొంది ఆఖరి క్షణంలో అయినా ఆయన వైపు పరిగెట్టుకు వస్తూ ఉన్న గొర్రెపిల్లని అమాంతంగా ఆస్వాదించారు, హత్తుకున్నారు యేసయ్య. ద గ్లోరీ ఆఫ్ రిడెంప్షన్. ఈరోజున ఏ స్థితిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఎంతటి పాపము చేసి గతం ఎలా ఉన్నా సరే, గాడ్ డజంట్ బాదర్ అబౌట్ దాట్. నిజమైన మారు మనస్సు పొంది విరిగి నలిగిన హృదయంతో ఆయన వైపు వచ్చి, ప్రభువా నన్ను చేర్చుకో అంటే ఈజ్ రెడీ. కులాలు లేవు, మతాలు లేవు, ఏ హద్దులు లేవు. హీ వెల్కమ్స్ ఎవ్రీ వన్. ఆయన కోరేదొక్కటే నిజమైన మారు మనసు. రెండవ మాట, గ్లోరీ ఆఫ్ రిడెంప్షన్. ఫస్ట్ మాట, గ్లోరీ ఆఫ్ ఫర్గివ్నెస్. చూసారా, ఈరోజున ఆ దొంగ నుండి మనం నేర్చుకోవాలి. దైవజనుడు చెప్తారు, ఎప్పుడైనా సిలువ దగ్గరికి వచ్చే ముందు, యేసయ్య సిలువలో ఉన్న యేసయ్య ముందు మోకరించడానికంటే ముందుగా ప్రక్కనే ఒక దొంగ, మారు మనస్సు పొందిన దొంగ ఉంటాడు. అక్కడ మోకరించి, నీ పశ్చాత్తాపం నాకివ్వి, నీ ఆనెస్టీ నాకివ్వని అక్కడ మొదట ప్రార్థించి, దెన్ యూ కమ్ టు ద క్రాస్ ఆఫ్ జీసస్ అని చెప్తూ ఉంటారు. ఈ దొంగ నుండి మనం ఎంతో నేర్చుకోవాలి. చూడండి, ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు అన్నాడు, కమ్, ఐ విల్ టేక్ యూ, ఐ విల్ యాక్సెప్ట్ యూ. నేడు నీవు నాతో కూడా పరదైషులో ఉంటివి. యేసయ్య మృత్యువును జయించి ఆయన తిరిగి వెళ్ళిన ఆ మొదటి క్షణాలలో పరదైసులో యేసయ్యతో మొట్టమొదటిగా వెళ్ళింది ఎవరో తెలుసా అండి? ఈ దొంగ. అబ్రహాము కాదు, మోషే కాదు, యెహోషువ కాదు, దావీదు కాదు, సొలొమోను కాదు, నన్ ఆఫ్ దెమ్. కానీ మారు మనసు పొందిన ఈ దొంగ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రూ రిపెంటెన్స్. ఈరోజు నీ గతం ఎలా ఉన్నా, అయ్యో నేను ఇక పనికిరానేమో, నేను ఒక పనికిరాని పాత్రనేమో అని ఎప్పుడు అనుకోవద్దు. యు ఆర్ ద మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ ఇన్ గాడ్ సైట్. బ్రోకెన్ పీసెస్ అండ్ షాటర్డ్ డ్రీమ్స్, బ్రింగ్ దెమ్ ఆల్, ఐ విల్ మేక్ దెమ్ ఎ బ్రాండ్ న్యూ అనే ఒక చక్కని పాట ఉంది. గాడ్ విల్ మేక్. ఈ లోకంలో ఎవరైనా కావాలంటే, ఓ ఉద్యోగం కావాలంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఉన్న బిడ్డల్ని తీసుకుంటారు. ఓ కాలేజీలోకి రావాలంటే ముందు తరగతులన్నింటిలో కూడా మంచి పర్సంటేజ్ వచ్చిన బిడ్డలు తీసుకుంటాడు. ఈ లోకానికి బ్రోకెన్ పీసెస్ అవసరం లేదు, షాటర్డ్ డ్రీమ్స్ అవసరం లేదు. కానీ యేసయ్యకి, కమ్, బ్రింగ్ దెమ్ ఆల్, ఐ విల్ మేక్ దెమ్ బ్రాండ్ న్యూ. ఈ దొంగని మార్చిన దేవుడు దొంగని సాక్షాత్తు పరదైసులో పెట్టాడండి. ఈ లోకం అతని సిలువ మీద పెట్టింది. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన ఆ బిడ్డ యేసయ్య పరదైసుకే తీసుకుని వెళ్తున్నారు. రెండవ మాట. తర్వాత మూడవ మాటని చూద్దాం. యోహానుకు రాసిన యోహాను సువార్త 19వ అధ్యాయం 25 నుంచి 27 వరకు రాయబడి ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. చూడండి, మూడవ మాట, ద గ్లోరీ ఆఫ్ కంపాషన్. సిలువలో ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను, ఒక్క శ్వాస పీల్చుకోవడానికే ఆయన నరకయాతన పడుతున్న క్షణాలవి. తన శరీరాన్ని అంతటినీ ఒక్కసారి కాళ్ళని కిందికి అదిమిపట్టి శరీరం అంతా ఒక్కసారి పైకి అలా లేపుకుని నెక్స్ట్ శ్వాసను పీల్చుకుని మరలా శరీరం అంతా కూలబడిపోతుంది. అటువంటి భయానకమైన వేదన పరిస్థితుల్లో ఉండి ఒంటరి కాబోతున్న తన తల్లి వైపు చూశారట. ఆ తల్లి వైపు చూచి అంటూ ఉన్నారు,
అమ్మా ఇదిగో నీ కుమారుడు అంటూ యోహాను వైపు తిరిగి, యోహాను ఇదిగో నీ తల్లి. చూడండి, ఆ క్షణంలో ఆయన ఆ మాట పలకకపోయినా ఎవ్వరూ ఏమీ అనేవారు కాదు. అంతటి వేదనలో ఉండి తల్లిని ఎందుకు పట్టించుకోలేదు అని కూడా అడిగేవారు ఎవరు అడుగును కూడా అడగలేరు. అయినా చూడండి, ద గ్లోరీ ఆఫ్ కంపాషన్, అంతవరకు తోడుగా ఉన్నారు. ఆయన ఇప్పుడు వెళ్ళిపోతూ ఉన్నారు, ఆ తల్లి ఒంటరిది అయిపోతుంది అని చెప్పి తల్లి వైపు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నేను చేయాల్సిన బాధ్యత, నేను వెళ్ళిపోతూ ఉన్నాను కానీ తను నీకు తోడుగా ఉంటాడు అంటూ చూడండి, ఈ లోక సంబంధమైన ఒక గొప్ప గురుతర బాధ్యతను ఆయన నెరవేరుస్తూ ఉన్నారు. మూడవ మాట, షోయింగ్ ద గ్లోరీ ఆఫ్ కంపాషన్, ద గ్లోరీ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ద గ్లోరీ ఆఫ్ రిలేషన్షిప్. ఈ రోజున ఎలా ఉన్నాయి బాంధవ్యాలు? జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉన్నారా? బిడ్డనిచ్చి జీవిత భాగస్వామినిచ్చిన అత్తమామల్ని ప్రేమిస్తూ ఉన్నారా? బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు. చూడండి, దావీదు అంటాడు, నా తండ్రి, నా తండ్రి, యెహోవా అభిషేకించిన ఆయనను నేను ముట్టను అని చెప్తాడు ఆయన సైనికులతో. తనను చంపాలని వస్తూ ఉన్న తన మామగారి వైపు కూడా చూచి తనని ముట్టను, ఆయన దేవుని చేత అభిషేకించబడిన బిడ్డ అని అంటూ ఉన్నారు. ఈవెన్ సౌలు చంపాలని వస్తూ ఉన్నా కూడా తన మామగారిని. ఈ రోజున కత్తిపోటు వంటి మాటలుతో గుండెల్ని చీల్చే బిడ్డలున్నారు. యేసయ్యని చూడండి, శిలువ మ్రాని మీద మూడవ మాట, ఎంతటి రిలేషన్షిప్ అమ్మా, అంతటి బాధలో కూడా బాంధవ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. దావీదు తన మామగారిని ప్రేమిస్తూ ఉన్నాడు. మోషే ఇత్రో వచ్చినప్పుడు ఎదురు వెళ్ళి నమస్కరించి ముద్దు పెట్టుకుని లోనికి తీసుకుని వచ్చి ఎంత గౌరవాన్ని చూపించాడు మోషే. అప్పటికి ఎర్ర సముద్రాలు వెడిగొట్టాడు, ఆకాశం నుండి మన్నా కురుస్తుంది, బండి నుండి నీళ్ళు వచ్చాయి. ఎవరో చెప్పారు ఇత్రో గారు వచ్చారని, మామగారు వచ్చారని. అప్పుడు అనొచ్చు, ఓ నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడే ఆకాశం నుండి మన్నాను దించాను, ఇప్పుడే బండ నుండి నీళ్లు రప్పించాను, ఇంకా గొప్ప కార్యాలు చేయాలి, కాసేపు వెయిట్ చేయమని అనట్లా. ఈయన ఎదురు వెళ్ళాడట, ఈయన ముద్దు పెట్టుకున్నాడట, ఈయన స్వాగతించాడట. లుక్ ఎట్ దట్. నాయకుడు లక్షల మందిని వాగ్దాన దేశానికి నడిపిస్తున్న నాయకుడు క్షణము తీరిక లేదు. బట్ వెన్ ఇట్ కమ్ టు రిలేషన్షిప్, హౌ హీ ఆనర్స్ దాట్. రూతు అంటుంది, నీ తండ్రి నీ దేవుడే నా దేవుడు, నీవు వెళ్ళి చోటికి నేను వస్తాను, నీ ప్రజలే నా ప్రజలు, మరణం తప్ప ఏది నన్ను విడదీయదు. తన అత్తగారితో కోడలు బాంధవ్యాన్ని చూడండి. మోషే ఆయన ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు బత్షెబ లోపలికి రాగానే తల్లిని చూచి ఎదురు వెళ్ళి ఒక సింహాసనము తీసుకుని వచ్చి తన ప్రక్కన వేసి తన తల్లితో చక్కగా గౌరవంగా మాట్లాడతాడు. ఎదురు వెళ్ళి లేచి నమస్కరించి, రాజండి, తన మీటింగ్ రూమ్లోకి చెప్పకుండా సడన్గా వచ్చింది తల్లి. ఏ విధంగా ఘనపరుస్తున్నాడో చూడండి. చూస్తున్నారా తల్లిదండ్రుల్ని? ప్రేమిస్తున్నారా అత్తమామల్ని? ప్రేమిస్తున్నారా బిడ్డల్ని? ప్రేమిస్తున్నారా స్నేహితుల్ని, బంధువుల్ని, దేవుడిచ్చిన ఈ రిలేషన్స్ని? లుక్ ఎట్ దట్. దేవుడిచ్చిన ఆ చూపిస్తూ ఉన్న సిలువలో మూడవ మాటలో ఉన్న ఆ బలాన్ని, ఆ మూడవ మాటలో ఉన్న ఆ గ్లోరీ ఆఫ్ కంపాషన్ అండ్ గ్లోరీ ఆఫ్ రిలేషన్షిప్ని చూడండి. దేవుని బిడ్డలుగా వాటిని మనం గౌరవించాలి. దేవుని బిడ్డగా రిలేషన్షిప్ వీ షుడ్ గివ్ దట్ ఇంపార్టెన్స్. ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఆ ప్రేమ గురించి అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. అటువంటి నిజమైన ప్రేమని ఈజ్ డిస్ప్లేయింగ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. నీ కోసము నా కోసం ఆయన జరిగిస్తూ ఉన్నారు. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ఇంచ్ యూ కెన్ విట్నెస్ వాట్ లవ్ ఈజ్. ఆ సిలువలో చూడండి, మూడవ మాట రిలేషన్షిప్ చూపిస్తూ ఉంది. ఎప్పుడో ఎవరో ఒక చిన్న పోయము రాశారు, ఏదో మ్యాగజైన్లో చదివాను. చూడండి, బ్రతికి ఉన్నప్పుడేనట ప్రేమగా పలకరించినా మాట్లాడినా, బ్రతికి ఉన్నప్పుడే పుత్రుడా, పోయాక పంచభక్ష పరమాన్నాలు పెట్టినా లాభమేమున్నది పుత్రుడా. బ్రతికి ఉన్నప్పుడే సంతోషంగా చేయాలి ఏం చేసినా, పోయాక మోసేటి భుజాలెన్ని ఉన్నా లాభమేమున్నది పుత్రుడా. చూడండి, అలాంటి రిలేషన్స్లో ఈ రోజున లోకం జీవిస్తూ ఉంది. తల్లిదండ్రులను పట్టించుకోరు, లేదా
ఈ ఈ ఈ ఇన్స్ట్రుమెంట్స్కి, అంటే ఈ మన చుట్టూ ఉన్న వీటికి ఇచ్చేంత ప్రాధాన్యత జీవము గల బిడ్డలకి ఇవ్వరు. ఈ ఎక్విప్మెంట్స్కి, లేకపోతే నా కారు, నా బంగ్లా, నా ఫ్రిడ్జ్, లేకపోతే నా సైటు, లేకపోతే ఇలాంటి ఒక ఈ ఈ ధన సంబంధమైన వాటి విషయాలకున్న వ్యామోహం చుట్టుపక్కల ఉన్న బిడ్డలపై ఉండదు. ఒక ఆయన అన్నాడు, స్టెరట్ అనే ఆయన ఒక మాట అన్నారు, థింగ్స్ ఆర్ టు బి యూజ్డ్ బట్ ద పీపుల్ ఆర్ టు బి లవ్డ్. కానీ మనం దాన్ని డిఫరెంట్, ఉల్టా చేస్తాం. థింగ్స్ ఆర్ టు బి లవ్డ్, పీపుల్ ఆర్ టు బి యూజ్డ్ అండ్ థ్రోన్ అని చేస్తూ ఉంటాం. ఆయన చెప్పిన మాట, థింగ్స్ ఆర్ టు బి యూజ్డ్ అండ్ థ్రోన్, వాట్ టైం అయిపోద్ది పాడేయడమే, బట్ పీపుల్ ఆర్ టు బి లవ్డ్ అండ్ లివ్డ్. ఎంతమంది అండి మాట ఇచ్చి ఐ విల్ డూ ఇట్ అని చెప్పి మాట తప్పిపోయే బిడ్డలు, కాన్ఫిడెన్స్ ఇచ్చి అండ్ ఒక అద్భుతమైన ఒక విశ్వాసాన్ని పెంపొందింపజేసి ఆఖరి క్షణాల్లో జస్ట్ లైక్ దట్ మళ్ళీ దేవుడినే తీసుకొస్తారు. దేవుడు అలా చేయొద్దన్నాడు, దేవుడు ఇలా చేయొద్దన్నాడు. దే అగైన్ బ్రింగ్ గాడ్. నో, గాడ్ నెవర్ డూ లైక్ దాట్. ఆయన మాట మార్చు దేవుడు కాదు. బీ వెరీ వెరీ సీరియస్ ఇన్ యువర్ రిలేషన్షిప్. అదర్వైజ్ నీవు ఈ రోజున ఎవరిని మోసం చేస్తావో ఒక రోజున అదే మోసం వస్తుంది మరలా నీ ఒడిలోనికి. చూడండి, సిలువలో ఈ 3వ మాట మనకేమని చెప్తూ ఉందంటే, ద గ్లోరీ ఆఫ్ రిలేషన్షిప్, ద గ్లోరీ ఆఫ్ కంపాషన్. ఆయన తల్లి యందు జాలిపడి ఆయన చెప్తూ ఉన్న మాట సిలువలో. తర్వాత 4వ మాటని చూద్దాం. 4వ మాట ఏమని చెప్తుందంటే, చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. 4వ మాట, సిలువలో 4వ మాటను చూస్తూ ఉన్నాం. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. 46వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. చూడండి, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. సిలువలో యేసయ్య పలికిన 4వ మాట. 4వ మాట జరుగుతూ ఉన్నప్పుడు చూడు, మీరు గమనిస్తే మొదటి మాటలో తండ్రి అని సంబోధిస్తూ ఉన్నారు, కానీ 4వ మాట వచ్చేసరికి ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఎందుకో తెలుసా అండి, నా తండ్రి అని అనటంలా నా దేవా అని ఒక దూరముగా నిలబడిన బిడ్డగా ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, ఆ క్షణాన ఆ శిలువ యాగము జరిగిస్తున్న ఆయన భుజాలపై విశ్వ మానవాళి పాపమంతా ఆయన భుజాలపై వేయబడింది. ఆయన భుజస్కంధాలపై నీ పాపాన్ని నా పాపాన్ని, అప్పటి వరకు చేసిన పాపాలు, పుట్టబోయే బిడ్డల పాపాలు, యావత్ లోక పాపాల్ని ఆయన భరిస్తూ ఉన్నారు. ఆయన యజ్ఞ పశువుగా యాగాన్ని జరిగిస్తూ ఉన్నారు. ఆ క్షణంలో పాపాలను మోస్తున్న ఆ ప్రియకుమారుడిని చేయిని పట్టుకోలేక పరిశుద్ధుడైన దేవుడు అలా విడిచిపెట్టాల్సి వచ్చింది, ఎడబాయాల్సి వచ్చింది, వదిలివేయాల్సి వచ్చింది. చూడండి, ఒక్క క్షణము ఎడబాటు. ఆ తండ్రితో ఎడబాటు భరించలేక ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని ఆయన బిగ్గరగా అరుస్తూ రోదిస్తూ ఉన్నారు. ఆయనకి తెలుసు, యేసయ్యకి తెలుసు, పాపం ఉన్నప్పుడు పరిశుద్ధుడైన ఆ తండ్రి పట్టుకోలేరు అని తెలుసు. అయినా కూడా అయ్యో చెయ్యి విడిచిపెట్టేసిందే, చెయ్యి పట్టుకుంటే బాగుండు అన్న ఒక ఆశ ఆయన ఆ మాట మాట్లాడించింది. సిలువలో మాట్లాడిన 4వ మాట ఇట్స్ షోయింగ్ దట్ హెవెన్లీ రిలేషన్షిప్, హిస్ కంపాషన్ ఆఫ్ హిస్ సంబంధం, ఆ తండ్రితో ఉన్న ఆ చక్కని అనుబంధాన్ని సూచిస్తూ ఉంది. యుగ యుగాలు ఆయనతోనే ఉన్నాము కదా, ఒక్క క్షణము వదిలితే ఏమైందిలే అని అనుకోవటంలా. ఫర్ ఆల్ ఎటర్నిటీ త్రిత్వములో సమానుడైన కుమారుడు ఆ తండ్రి చేతితో ఒక్క ఎడబాటును భరించలేకపోతూ ఉన్నాడు. చూడండి, ఆ తండ్రి ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చిందంటే, ఎందుకు తలను ప్రక్కకు తిప్పుకోవాల్సి వచ్చిందంటే, ఆ క్షణంలో ఆ తండ్రి నిన్ను చూస్తూ ఉన్నారు, నీ మోమును చూస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ కుమారుడికి ఎందుకులే ఆ సిలువ అనుకుంటే మనం ఎక్కాల్సి వచ్చేది ఆ సిలువ. అందుకే వేతన పడుతున్న పిరి కుమారుడు, పాపములు మోస్తున్న ఆ కుమారుడు నుంచి తలను తిప్పి ఈజ్ లుకింగ్ ఎట్ యూ, ఆ చెయ్యిని విడిచిపెట్టేసి ఈజ్ ఎక్స్టెండింగ్ దట్ హ్యాండ్ టు యూ, నిన్ను నిత్యత్వానికి చేర్చాలని తన ప్రియ కుమారుడు బలి ఇస్తున్న క్షణాలు.
ఆయన భుజాలపై ఉన్న పాపములు చూడలేక తల తిప్పుకుని పరిశుద్ధుడైన దేవుడు చెయ్యి విడిచిపెట్టేసిన క్షణాలు. 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని. చూడండి, అలనాడు అబ్రహాము తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును తీసుకుని ఆ కొండ ఎక్కుతూ ఉన్నప్పుడు, తండ్రి కట్టెలున్నాయి, గొర్రెపిల్ల ఉంది, ఆ కట్టెలున్నాయి, నీ చేతిలో కత్తుంది, ఇస్సాకు భుజాలపై కట్టెలున్నాయి, కానీ గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. దేవుడే చూచుకుంటాడు అన్నాడు. అబ్రహాం పైకి వెళ్ళి ఇస్సాకుని దానిపై పెట్టి వధించడానికి కత్తిని ఇలా ఎత్తాడు. కత్తిని ఇలా ఎత్తగానే వెంటనే పరలోకం నుండి స్వరం, అబ్రహామా ఆగు, అదిగో పొదలో పొట్టేలున్నది. జాగ్రత్తగా గమనించండి, కలువరి శిలువపై ఇంకో పొట్టేలు లేదు. ఆ తన ప్రియకుమారుడు వేలాడుతూ ఉన్నప్పుడు, ఆగు, ఈ శిలువ యాగాన్ని ఆపండి, అదిగో పొట్టేలు. దెర్ ఈజ్ నో అదర్ సబ్స్టిట్యూషన్. ఆది కాండము నుంచి మన బైబిల్లో చూచిన ప్రతి యాగము, ప్రతి బలి, ఎవ్రీథింగ్ కమింగ్ బ్యాక్ టు దిస్ క్రాస్ ఆఫ్ క్యాల్వరీ is pointing like a shadow in the Old Testament. Everything is pointing to the true sacrifice, that is in Jesus Christ. Lama lama ఏలీ ఏలీ లామా సబక్తాని. దేవా దేవా నా చెయ్యెందుకు విడిచావు. చూడండి, అది మనకు ఒకటి బోధిస్తూ ఉంది. ప్రియకుమారుడైన, త్రిత్వములో సమానుడైన ఆయన కూడా ఒక్క క్షణము కూడా ఎడబాటును భరించలేకపోతూ ఉన్నాడు. ఎంతకాలమైంది ప్రార్థన చేసుకుని, ఎంతకాలమైంది ఆయన సన్నిధికి వచ్చి, ఎంతకాలమైంది కన్నీరు కార్చి ఆయన సన్నిధిలో. ఎలా ఉంది ఈ బంధం ఆ తండ్రి అయిన దేవునితో? ఏసే నేర్పుతున్న పాఠం ఏమిటో తెలుసండి, 1 minute ఆల్సో ఐ కెనాట్ టాలరేట్. ఆయన ఎడబాటును భరించలేను. ద గ్లోరీ ఆఫ్ రిలేషన్షిప్ విత్ ద ఫాదర్. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున ఈ మాటలు వింటున్న నువ్వు దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి. యు షుడ్ గ్లోరిఫై గాడ్ త్రూ యువర్ స్పిరిట్ ఫిల్ లైఫ్. తర్వాత 5వ మాటని చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28లో ఈ మాట రాయబడినది. 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉన్నది. చూడండి, 28వ వచనంలో, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాననెను. ఆయన మాట్లాడిన మాట 5వ మాట, నేను దప్పిగొనుచున్నాను. చూడండి, ఆయన శిలువపై జరుగుతున్నదంతా కూడా నో మిరకిల్స్, నో మ్యాజికల్స్. ప్రతి ఒక మనిషి ఏ విధంగా యాతన పడతాడో ఆయన ఆ విధంగా యాతన పడుతున్నాడు. నేను దప్పిగొనుచున్నాను. ఇట్ ఈస్ ప్రూవింగ్ దట్ హీ నీడ్స్ దట్ లిటిల్ బిట్ వాటర్. ఆయనలో ఉన్న శ్రమను తగ్గించుకోవడానికి ఎంతో వేదనగా నేను దప్పిగొనుచున్నాను, నాకు నీళ్ళు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. లోకాలకి జీవజలం ఇచ్చిన ఆ ప్రభు శిలువ మ్రాను మీద ఈజ్ వెయిటింగ్ ఫర్ ద లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్. నీ కోసము, నా కోసము ఎంతటి యాగం జరిగించారు. ఈ మాటల్లో రాయబడి ఉన్నది, ఆయన ఆఖరి రక్త బిందువు సైతం నేల రాల్చారు. తర్వాత ఒక సైనికుడు శూలం పెట్టి ప్రక్కలో పొడిచినప్పుడు రక్తమును నీళ్లును కారెను. ఇక రక్తము కూడా లేదు శరీరంలో. ఆఖరి రక్త బిందువును కూడా ఆయన చిందించారు. నీ కోసమే, నా కోసమే నిజమైన బలి పశువుగా, లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లగా ఆయన వధించబడ్డారు. చూడండి, ఈ మాట, ఈ 5వ మాట ఆయనలో ఉన్న మానవీయ కోణాన్ని సూచిస్తూ ఉంది. శిలువ మీద మనిషికి వేసినప్పుడు ఏ విధంగా యాతనగా ఉంటుందో, దైవ కుమారుడైనప్పటికీ లైక్ ఎ మ్యాన్, మనిషి కుమారునిలాగా ఈస్ పేయింగ్ దట్ పెనాల్టీ. చూడండి, ఒక రోజున బిడ్డలు ఆకలి కొన్నప్పుడు వారిని చూచి నేను జాలి పడుతున్నాను. 3 రోజులుగా నా వాక్కులు వింటూ ఉన్నారు. వారు ఇప్పుడు ఇలా వెళ్ళిపోతే మార్గములో మూర్ఛపోతారేమోనని వారిని చూచి జాలిపడి వారి కోసము 5 రొట్టెలు 2 చేపలు అద్భుతంగా 5,000 మంది తినేటట్టుగా అద్భుతము చేసిన దేవుడు ఆయన వైపుకి వచ్చేసరికి ఆయన ఏ అద్భుతాన్ని ఉపయోగించుకోవటంలా. ఇట్స్ నాట్ యూజింగ్ ఎనీథింగ్, ఇట్స్ పేయింగ్ ద పెనాల్టీ. దప్పిగొనుచున్నాను. లోకానికి జీవజలాలు ఇచ్చిన దేవుడు, బండ నుండి నీళ్లను రప్పించిన దేవుడు, ఆకాశము నుండి తన బిడ్డల కోసం మన్నాను రప్పించిన దేవుడు, తన ప్రియకుమారుడు
నిస్సహాయంగా వ్రేలాడుతున్న వేళ ఆ దప్పిక కూడా తీర్చలేదు. వారు చేదు చిరుకనిస్తే దాన్ని ఇలా దగ్గరకు పెట్టుకుని తాగలేక ముఖాన్ని ప్రక్కకు తిప్పివేసుకుంటారు. ఎంత వేదన, ఎంత వేదన! సిలువ ఇట్స్ నాట్ ఈజీ, సో పెయిన్ఫుల్. అయినా దేవుడు నీ కోసం, నా కోసం గొప్ప యాగాన్ని జరిగించారు. చూడండి, సిలువలో 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఇలాగ రాయబడినది: యేసు ఆ చెరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది 6వ మాట. చూడండి, ఇట్ ఈస్ ఫినిష్డ్. జాగ్రత్తగా గమనించండి. ఐ యామ్ ఫినిష్డ్ అనట్లా, ఇట్ ఈస్ ఫినిష్డ్. దేనికోసము ఈ లోకానికి వచ్చాను, ఏ పర్పస్తో ఈ లోకానికి వచ్చాను, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆయన సమస్తము సంపూర్ణంగా నెరవేర్చారు. ఆయన యాగం ఎక్కడ ఆగిపోలే, ఆయన యాత్ర ఎక్కడ ఆగిపోలే. ఇట్ ఈస్ ఫినిష్డ్. అలనాడు ఆది కాండములో మొట్టమొదటిగా ఆదాము పాపంలో పడిపోయినప్పుడు ఆదాము అవ్వలు దేవుడు ఒక మాట చెప్పాడు, ఇదిగో ఆ సర్పము నీ మడము కరిచింది, కానీ ఒకడు రాబోతూ ఉన్నాడు, నీ తలను చితక్కొడతాడు. చూడండి, పాపం అనే కోణములో మానవాళిని బంధించాడు సాతానుడు. పాప శాపాలలో బంధించబడిన ఈ మానవాళికి శాశ్వత విమోచన ఇవ్వడానికి యేసయ్య వచ్చి ఆ శిలువ మీద ఆఖరి రక్త బిందువును కూడా ఆయన చిందించి ఒక గొప్ప యాగాన్ని జరిగించి ఆయన ఇది సమాప్తమైనది అని చెప్పారు. అది సమాప్తమైనది అన్న మాటను చూసాం. 6వ మాట, ఈ నెవర్ లెఫ్ట్ ఎనీథింగ్ అన్ఫినిష్డ్. ఎంత ప్రేమ ఇవ్వాలో ప్రేమనంతా ఇచ్చారు, ఎక్కడ క్షమాపణ ఇవ్వాలో అంతా క్షమించారు, ఎక్కడ బాధ్యతలు నెరవేర్చాలో బాధ్యతలు నెరవేర్చారు. గాడ్ హెస్ డన్ ఎవ్రీథింగ్, నథింగ్ ఈజ్ అన్ఫినిష్డ్. సమాప్తమైనది. ఆది కాండములో 1000 సంవత్సరాలకి ముందే ఆదాముతో దేవుడు చెప్పిన ఆ మొట్టమొదటి మాటను తర్వాత మానవాళి కోసం దేవుడు ఎంతోమందిని పంపించారు. ప్రవక్తలు, న్యాయాధిపతులు, దీర్ఘదర్శులు, రాజులు. ఎవ్వరూ ఏమీ జరిగించలేరు. మానవాళి ఏమీ జరిగించని ఆ నిజమైన ఆ మోక్ష మార్గానికి మానవాళిని చేర్చే గొప్ప ప్రక్రియను ఆయన చేసి శిలువ మీద అంటున్నారు, సమాప్తమైనది. దట్ సాటిస్ఫైడ్ స్టేట్మెంట్. ఇది సమాప్తమైనది. తరువాత శిలువలో 7వ మాటని సిలువలో 7వ మాటని లూకా 23:46లో మనం చూస్తాం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని నేను. చూడండి, సిలువలో ఆఖరి మాట, 7వ మాట, ఆయన మాట్లాడిన మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆ ముందు వచనాలు కూడా మీరు చదివితే, అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడాయెను, గర్భాలయపు తెర నడిమికి చిరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను. చూశారండి, ఆ ముందు లైన్స్ చూచినప్పుడు మధ్యాహ్నమట. నిజానికి మధ్యాహ్నం అంటే మిరమిట్లు గొలిపే సూర్యకాంతి చేత నింపబడాలి, కానీ అంత చీకటైపోయిందట. రక్షకుణ్ణి సిలువ వేసుకుంటే, రక్షకుణ్ణి దూరపరుచుకుంటే మిగిలేది చీకటేనండి. యూదా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడినది, అప్పుడు అది రాత్రి. యూదా వెళ్ళిపోతూ, యేసయ్య నమ్మి వెళ్ళిపోతున్నప్పుడు అతడు వెళ్ళిపోయాను, అది రాత్రి అని రాయబడింది. ఆ తర్వాత అంతా తన జీవితం అంతా చీకటే. రక్షకుణ్ణి దూరపరుచుకున్నప్పుడు మనకి మిగిలేది చీకటే. పట్ట పగలైనా సరే వాళ్ళకి వెలుగు లేదు, ఎందుకంటే రక్షకుణ్ణి దూరపరుచుకుంటున్నారు, సిలువ వేసుకుంటూ ఉన్నారు. అదే బెత్లెహేములో మనం చూచినప్పుడు యేసయ్య అలా పుట్టగానే అర్ధరాత్రి వేళ గొర్రెల కాపర్లు గొప్ప వెలుగు చూచారట. అది అర్ధరాత్రి అయినా రక్షకుడు హృదయంలో జన్మిస్తే అది వెలుగుమయమే అవుతుంది తప్ప చీకటి కాదు. తర్వాత ఇంకొక మాట చూస్తాం, దేవాలయపు తెర నడిమికి చిరిగెను. జోసఫస్ అనే ఆయన ఆ కాలంలో జీవించిన ఒక స్కాలర్, ఆయన ఏం చెప్పారంటే, ఆ దేవాలయపు తెర ఎంత మందముగా ఉంటుందంటే, ఇటు 6 గుర్రాలు అటు 6 గుర్రాలు పెట్టి లాగినా కూడా తెగనంత బలముగా ఉంటుందట. అటువంటి తెర పైనుండి క్రిందకి చిరిగిందట. దట్ మీన్స్ ఇట్ ఇస్ ఎన్ ఇనిషియేషన్ ఫ్రమ్ అబౌవ్. ఆ రోజుల్లో ఒక తెర ఉండేది,
పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరిచే ఒక తెర ఉండేది. ప్రధాన యాజకుడు సైతం అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి వీలు లేదు. సంవత్సరానికి ఒక్కసారే, అది కూడా నడుముకు తాడు కట్టుకుని. ఎందుకంటే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన ఒక చిన్న చెడ్డ తలంపు వచ్చినా అక్కడే స్పాట్ చనిపోయేవాడు. తాడు పట్టుకుని బయటకు లాగేసేవారు. అంత పరిశుద్ధమైన స్థలం అది. అటువంటి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు సైతం ఒకే ఒక్కసారి వెళ్ళాలి. ఒక చేతిలో తన పాపాల నిమిత్తము రక్తాన్ని పట్టుకుని, మరొక చేతిలో ఇశ్రాయేలీల ప్రజల కొరకు ఒక జంతువును వధించి ఆ రక్తాన్ని పట్టుకుని అతను వెళ్ళాలి. ఓన్లీ వన్స్ ఇన్ ఏ ఇయర్. అటువంటి తెర పరిశుద్ధ ఆలయాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని మధ్యలో ఉన్న అడ్డు తెరట యేసయ్య సిలువలో జరుగుతున్నప్పుడు ఆ తెర చిరిగిపోయింది. అంటే మధ్యలో అడ్డు కూడా దేవుడు తీసివేశాడు. యేసయ్య జరిగించిన ఈ యాగం ద్వారా ఎంత పాపి అయినా సరే, తండ్రి నన్ను క్షమించు అని నిజమైన పశ్చాత్తాపంతో ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం అంటే దేవుని పాదాల దగ్గరకు చేరగలడు. గాడ్ గేవ్ దట్ ఇనిషియేషన్. వావ్, వాట్ ఎ గుడ్ న్యూస్, వాట్ ఎ గ్రేట్ న్యూస్. చూడండి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. ఇందాక 4వ మాటలో మనం చూచినప్పుడు నా దేవా నా దేవా అన్నాడు. ఎందుకంటే అప్పుడు ఒక యజ్ఞ పశువుగా ఈజ్ పేయింగ్ ద పెనాల్టీ. కానీ ఇప్పుడు ఆ పెనాల్టీ హీ పెయిడ్. విశ్వమానవాళి పాపాలను భరించి విమోచన క్రైదముగా ఆయన అర్పించబడ్డాడు. ఇప్పుడు తిరిగి రిలేషన్షిప్ కమ్ బ్యాక్. ఇప్పుడు తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు. నా దేవా నా దేవా అని పిలవటం లేదు ప్రభువారు. తండ్రి అని పిలుస్తూ నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అంతవరకు ఆయన శరీరం అనేక మంది చేతుల్లో ఉంది. దవడి మీద కొట్టిన వాళ్ళ చేతులు, కొరడాతో కొట్టిన వాళ్ళ చేతులు, తోసివేసిన వాళ్ళ చేతులు, అంగీ తీసివేసిన వాళ్ళ చేతులు, చిట్లు వేసుకున్న వారి చేతులు. కానీ ఇప్పుడు ఆయన చేతుల్లోనికి వెళ్ళాడు. ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆర్ టెంపరరీ. ద రియల్ గ్లోరీ కమ్స్. తర్వాత ఈస్టర్లో చూస్తాము, ఆయన ఆరోహణుడై మృత్యువును జయించి మరణమాని ముల్లెక్కడని అడిగిన గొప్ప క్షణాలు మనం చూస్తాం. తండ్రి చేతికి అప్పగించబడ్డాడు. ద సేఫెస్ట్ ప్లేస్. ఈరోజు నువ్వు నేను కూడా మన జీవిత చరమాంకంలో ఈ మాట పలకగలగాలి. పౌలులాగా, నా విశ్వాసము కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు జీవకిరీటం ఉంచబడి ఉన్నది. ఇక్కడ యేసయ్య చెప్పినట్టుగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. తండ్రి చేతికైనా అప్పగించవచ్చు ఆత్మని, సాతానుడి చేతికైనా అప్పగించవచ్చు. ఓన్లీ 2 ways, ఎటర్నల్ హెల్ ఆర్ ఎటర్నల్ హెవెన్. నిత్యత్వము తండ్రితో లేదా నిత్యత్వము నరకములో. ఈ గుడ్ ఫ్రైడే నాడు శిలువ మీద యేసయ్య మాట్లాడిన 7 మాటల్ని విన్నాం. అద్భుతమైన క్షమ, ద గ్లోరీ ఆఫ్ ఫర్గివ్నెస్, ద గ్లోరీ ఆఫ్ రిడెంప్షన్ 2వ మాట, ద గ్లోరీ ఆఫ్ కంపాషన్ 3వ మాట, తర్వాత ద గ్లోరీ ఆఫ్ రిలేషన్షిప్ ఏలీ ఏలీ లామా సబక్తాని, ద గ్లోరీ ఆఫ్ హ్యూమన్ నీడ్ దప్పికనుచున్నాను, ద గ్లోరీ ఆఫ్ పర్ఫెక్షన్, ద గ్లోరీ ఆఫ్ కంప్లీషన్, ఇది సమాప్తమైనది. చివరిగా ద గ్లోరీ ఆఫ్ డెస్టినీ, ద ట్రూ డెస్టినీ. నువ్వు నేను చేరాల్సిన నిజమైన స్థలం ఆయన చేతిలో నిత్యత్వంలో మనం పెట్టబడాలి. ఆ రోజున 2 మాటలు వినపడతాయి. న్యాయ సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు, వేషధారి నీవెవరో నాకు తెలియదు, నీ కొరకు ఉంచబడిన చీకటి గల బిలములోనికి వెళ్ళిపో, అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటి ఉండును. ఆ మాట అయినా వింటాం. భలా నమ్మకమైన దాసుడా, నీకివ్వబడిన కొంచెములో నమ్మకంగా ఉన్నావు, నీకు ఇదిగో ఈ నిత్యత్వాన్ని నీవు స్వతంత్రించుకో అని చెప్పబడే అమూల్యమైన మాట అయినా మనం వింటాం. ఓన్లీ 2 పాసిబిలిటీస్. ఎక్కడ నువ్వు ఉంటావు? నిత్య రాజ్యమా, నిత్య నరకమా? శిలువలో 7 మాటలు విన్న తర్వాత ఒక దొంగ, ఆ ఒక్క మాట విన్న వెంటనే దొంగ ఏ విధంగా మార్చబడ్డాడో, నీ జీవితం కూడా ఈ మాటలను బట్టి మారగలిగితే దట్ ఈస్ రియల్ గుడ్ ఫ్రైడే. ఈ రోజున ఆరాధనలో మెల్ గిబ్సన్ గారు తీసిన ఆ ప్యాషన్ వీక్లో కొరడాలతో ఎలా కొట్టేస్తున్నారు, అవి ఎన్ని చూపించినా, ఎంత హృదయాన్ని ఆకట్టుకునేలా మనం పాడినా, ఎంత అద్భుతమైన ప్రసంగాలు ఇచ్చినా, మార్చబడని హృదయంతో నీవు బయటికి వెళితే దట్ ఈజ్ ఎ బ్యాడ్ ఫ్రైడే ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే నీ యొక్క జీవితము నిత్య నరకాగ్నిలో ఎండ్ అవుతుంది. కానీ నిజంగా హృదయాన్ని ఆ దొంగలా మార్చుకుంటే పరదేశుకు చేరాడు. నువ్వు నేను కూడా వి రీచ్ ద ఎటర్నిటీ. దాట్ ఈజ్ రియల్ గుడ్ ఫ్రైడే. తలలు వంచండి, చిన్న ప్రార్థన.
కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ ఉదయ కాలంలో వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి. శిలువ మ్రానుపై నీవు పలికిన 7 మాటలు, ఆ మొట్టమొదటి మాట వినగానే కరడుగట్టిన ఓ దొంగ హృదయం మారింది ప్రభువా. పరదైషుకు చేర్చబడ్డాడు. మా జీవితాలను కూడా నీ చేతుల్లో పెడుతూ ఉన్నాం. నీ కృపలకే అప్పగించుకుంటూ ఉన్నాం. నీ గొప్ప కార్యము జరిగించండి తండ్రి. మమ్మల్ని బలపరచండి. నీకు యోగ్యమైన బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. ఏ పాపమును మమ్మల్ని ఏలనీయకండి ప్రభువా. బికాజ్ యూ పెయిడ్ ద పెనాల్టీ ఆల్రెడీ. పొందిన రక్షణను తండ్రి కాపాడుకుని నీ కొరకు యోగ్యులైన బిడ్డలుగా జీవించి ఒక రోజును కూడా నీ చేతులకి అప్పగించుకుంటున్నామని యేసయ్య అన్నట్టుగా నీ చేతిలో నిత్యత్వము ఆయన నీ చేతిలో ఉండే బిడ్డలుగా ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని. నిజమైన గుడ్ ఫ్రైడే మా హృదయాలు మారినప్పుడే కదా తండ్రి ఏ బిడ్డలు ఈ మాటలు విన్నారో వారి హృదయాలు మార్చమని, నిత్యత్వంలో చేర్చమని నీ చేతులకి అర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క శక్తియు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఎప్పుడునూ ఎల్లప్పుడూ మనందరికీ తోడుగా నీడగా ఉండి, సిలువలో మనం విన్న 7 మాటలు మన హృదయాంతరాలలో పనిచేసి మన హృదయాల్ని మార్చి నిత్యత్వానికి చేర్చిలాగున దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.